హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. ఇదైతే నేనైతే ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. నేనైతే ఇంకా ఊరు వెళ్ళటానికి అయితే ఇలా అయితే రెడీ అయ్యానండి. ఎక్కడికి ఏంటనేది అయితే మీకైతే చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ అయ్యింది, చూసేయండి. మా ఆడపడుచు వాళ్ళ పాపది మేనకోడలదైతే బర్త్డే పార్టీ ఉందండి. అందుకనే మేమైతే విజయవాడ ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను యాక్చువల్‌గా అయితే శారీ కట్టుకుందాం అనుకున్నాను. ఇంకా సమ్మర్ కదా! ఈ వేడికి ఉండలేంలే అనేసి డే టైమ్‌లో ఇంకా అందుకనే డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ వేసుకొని ఇలా సింపుల్‌గా అయితే రెడీ అయ్యాను. నేను చాలా సింపుల్‌గా రెడీ అవుతానండి. కాకపోతే అక్కడ హెవీగా కనిపిస్తుంది. నేనైతే ఎటువంటి మేకప్ అయితే వేయనండి. నార్మల్‌గా ఒక క్రీమ్ రాసుకొని పౌడర్ రాసుకుంటాను అంతే. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా మేకప్ అవుతాననేది ఒక వీడియో అయితే చేస్తాను. మీరు చూద్దురు గానీ. నేను ఇక్కడ ఏంటంటే సింపుల్‌గానే రెడీ అవుతాను. నేను లిప్‌స్టిక్ పెట్టుకుంటాను కదా! అదే హైలైట్ అవుతుందండి. ఇంకా నేనైతే నార్మల్‌గా అసలు ఫేస్‌కైతే ఎటువంటి కూడా మేకప్స్ అయితే వేయనండి. సింపుల్‌గా రెడీ అవుతాను. ఇదే చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అప్పుడప్పుడు మేకప్ వేశారా అని అడుగుతూ ఉంటారు. నేనసలు బ్యూటీ పార్లర్‌కే వెళ్ళనండి. ఎటువంటి ఫేషియల్ కూడా నేనైతే బ్యూటీ పార్లర్‌లో ఎప్పుడూ చేయించుకోలేదు. నేనేదన్నా ఇంట్లో ఫేషియల్ ఏదైనా చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఫేషియల్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా రెడీ అవ్వాలంటే నాకు ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రొడక్ట్స్‌తోనే నేనైతే సింపుల్‌గా అయితే రెడీ అవుతాను. ఇంకా మనకేంటంటే లిప్‌స్టిక్ ఏస్తే మనకి హైలైట్ అవుతుందనమాట. కొంచెం లైట్‌గా నేను లిప్ బామ్ లాంటిది చిన్న షేడ్ ఇస్తానండి. అదే మనకు హైలైట్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే బ్లెస్సీ పాప వాళ్ళకైతే థర్స్‌డే అయితే స్పెషల్ లంచ్ డే అండి. ఇంకా ఇంటి దగ్గర స్పెషల్స్ అన్నీ చేసుకొని ఇంకా లంచ్ తీసుకొని అయితే స్కూల్‌కైతే వెళ్తారు. ఇంకా అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసుకొని తింటారండి. ఇంకా మేము ఊరెళ్ళే పని ఉందనేసి ఇంకా బ్లెస్సీ పాప, నిస్సీ పాప కూడా స్కూల్‌కైతే వెళ్ళనీయలేదు. ఇంకా అవి చేసే టైం లేదు. వాటిని చేసి మేము ఇంకా ఊరెళ్ళటానికి మాకు టైం సరిపోదనేసి ఇంకా వాళ్ళు కూడా స్కూల్‌కైతే వెళ్ళలేదండి. ఇంకా అందుకనే ఇంకా వాళ్ళు మాతో పాటే ఊరైతే వచ్చారు. యాక్చువల్‌గా అయితే బ్లెస్సీ పాప వాళ్ళకైతే థర్స్‌డే అయితే లంచ్ డే అండి. స్పెషల్ లంచ్ డే అయిన తర్వాత ఇంకా మనకి ఫ్రైడే వచ్చేసి హాలిడే వచ్చేసింది. హాలిడే వచ్చిన తర్వాత సాటర్డే నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా అప్పటి నుంచి అయితే వాళ్ళకైతే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రతి ఇయర్ కూడా వాళ్ళ స్కూల్లో ఒక లంచ్ డే అనేది ఒక స్పెషల్ డే అనమాట. ఇంకా లాస్ట్ డే ఒక స్పెషల్ డే లాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. ఈ ఇయర్ అయితే బ్లెస్సీ పాప అయితే, నిస్సీ పాప అయితే సెలబ్రేట్ చేసుకోలేదండి. ఎందుకంటే మాకు ఊరెళ్ళే పని ఉందనేసి పిల్లలను కూడా స్కూల్‌కైతే వెళ్ళనీయలేదు. అసలు బ్లెస్సీ పాప అయితే చాలా నేను స్కూల్‌కి వెళ్తాను మా ఫ్రెండ్స్ అందరూ మేము అనుకున్నాము అయన్నీ జరగాలనైతే గొడవ అయితే చేసింది. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. నేను ఈ వీడియో ఫ్రైడే పెడుతున్నాను కాబట్టి హ్యాపీ హోలీ అండి. మా పిల్లలైతే హోలీ అయితే మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. నిజంగా ఆ రంగు నెలతైతే ధూమ్‌ధామ్‌గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది రేపటి వీడియోలో అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. యాక్చువల్‌గా మా మేనకోడలు బర్త్‌డే పార్టీ అయితే నైట్ పెడదామనుకున్నారండి. కాకపోతే నైటు ఇబ్బందవుతుందనేసి డే టైమ్‌లో పెట్టారు. ఇంకా డే టైమ్ అవ్వటం వలన చుట్టాలు కానీ, జనాలు ఫ్రెండ్స్ కానీ చాలా తక్కువ మందొచ్చారండి. ఎందుకంటే అందరికీ వర్కింగ్ టైమ్స్ కదా! డే టైమ్ అంటే. ఇంకా ఇంక చాలా తక్కువ మందొచ్చారు. ఆ తక్కువ మందిలోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నామనమాట. ఇంకా అదే నైట్ టైమ్ అయితే చాలా ఎక్కువ మందొచ్చేవాళ్ళండి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళి పెద్ద రకంగా స్టేజ్ మీదకి వెళ్ళి అక్షింతలు వేస్తుంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఇక్కడ నా హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. కాకపోతే డెకరేషన్ స్టేజ్ మీద కాదండి. సింపుల్‌గా ఇంట్లోనే డెకరేషన్ అయితే చేశారు. డెకరేషన్ చేసి ఇంట్లోనే సింపుల్‌గా ఫస్ట్ బర్త్‌డే కదండీ! చాలా సింపుల్‌గా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేయలేదు. చాలా సింపుల్‌గా అయితే అంటే దగ్గర దగ్గర చుట్టాలను పిలుచుకొని అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఇంకా మా వదినకి తమ్ముడు వరుస మా హస్బెండ్ అండి. ఇంకా నేను మరదలం కదా! మేనమామ, మేనత్త స్థానంలో ఉండి మేమైతే అక్షింతలైతే వేస్తున్నాము. అక్కడ బుడ్డదానికైతే కేక్ అయితే తినిపిస్తున్నామండి. అక్కడ మా బుడ్డదాన్ని పెట్టిన తర్వాత బుడ్డదైతే మాకు పెడుతుంది.
మేనకోడలికి అక్షింతలు వేసిన తర్వాత ఇంకా భోజనానికైతే కిందకైతే వచ్చామండి. ఇంకా దాంట్లో భోజనానికైతే గారె పెట్టారు. గారె, పూర్ణం పూరి, కేక్ పెట్టారండి. కేక్ పెట్టిన తర్వాత పులిహోర, బ్రెడ్ హల్వా అయితే పెట్టారు. అవి తిన్న తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టించుకున్నాము. టమాటా పప్పు, వంకాయ కర్రీ, ఒక చట్నీ, కాలీఫ్లవర్ పకోడీ, అప్పడం, సాంబార్, పెరుగు, ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారండి. చాలా బాగా పెట్టారు భోజనాలైతే. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా మేనకోడలి బర్త్డే పార్టీ అయితే ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.